నాతో గురుగారు అన్నారు, ఇటు చేద్దాం అనుకుంటున్నాను సుబ్బయ్య అని. అయ్యో బ్రహ్మాండం గురుగారు, హిట్లర్ మరలా వస్తుందంటే ఎంత ఆనందపడతారో. ఖచ్చితంగా గురుగారు మంచి ఐడియా మీదని చెప్పి నేను ఆయన్ని అన్నాను. ఆయన అంత ప్లాన్డ్ గా చేశాడు. జనవరి 1 రిలీజ్ చేస్తున్నా అంటే నిజంగా ఆడియన్స్ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్, డెఫినెట్ గా హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా. నేను గొప్పగా చెప్పేది ఏం లేదు. నాకు ఆయన సినిమా, ఆయన కంపెనీలో 3 సినిమాలు, మామగారు పెద్ద హిట్, పల్నాటి పౌరుషం పెద్ద యాక్షన్ పార్ట్ అండ్ సెంటిమెంట్, ప్లస్ ఇది. అందువల్ల కేవలం నిర్మాత హీరో వాళ్ళిద్దరూ నాకు సహకరించబట్టి నేను అంత మంచి సినిమా తీయగలిగాను. సెంటిమెంట్ సాంగ్స్ పెద్ద హిట్. జనరల్గా ఎవరైనా చిరంజీవి గారి మీద సెంటిమెంట్ సాంగ్స్, పేతా సాంగ్స్ తీయాలంటే భయపడతారు. కానీ నాకు ఆయన ఇచ్చిన ధైర్యం, చిరంజీవి గారు ఇచ్చిన ధైర్యమే. డ్యాన్స్ మాస్టర్ పెట్టలేదు సార్ అంటే ఓకే ప్రొసీడ్ అన్నాడు, పెట్టాను. బ్రహ్మాండంగా 2 సాంగ్స్ హిట్ అయ్యాయి. అందువల్ల ఇలాంటి మంచి సినిమా చేసినందుకు నాకు సహకరించిన నా టెక్నీషియన్స్, ముఖ్యంగా నిర్మాత మోహన్ గారికి, మోహన్ గారు మొట్టమొదటి మామగారు ఇచ్చారు, తర్వాత పల్నాటి పౌరుషం, హిట్లరు, 3 సినిమాలు వరుసగా ఆ కంపెనీలో చేసే అదృష్టం నాకు కలిగింది.